వెల్కమ్ టు VCN ఛానల్. వెంకటగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణం రాజావీధి RVM హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా నూతన ప్రారంభం, గొప్ప ప్రారంభం. బిగ్ బజార్. ఏ వస్తువైనా 10 రూపాయల నుండి 2000 రూపాయల వరకు మాత్రమే. బిగ్ బజార్ RVM హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా రాజావీధి వెంకటగిరి. మా వద్ద స్టీల్ వస్తువులు, టాయ్స్, వాటర్ బాటిల్స్, గిఫ్ట్ ఐటమ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ కాలేజ్ బ్యాగ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డిజైన్ గాజులు, ఫ్లోర్ మ్యాట్స్, బ్యూటీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, చిన్నారుల ఆట వస్తువులు, అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్, పింగాణి, గ్లాస్ ఐటమ్స్ లభించును. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మీ ఇంటికి అవసరమైన 1000 రకాల ఐటమ్స్ మా వద్ద మీకు లభించును. ఏ వస్తువైనా 10 రూపాయల నుండి 2000 రూపాయల వరకు మాత్రమే. కైవల్య నద, వెంకటగిరి వాగ, ఏదైనా కానివ్వండి, వర్షం పడ్డప్పుడు నీళ్లు వస్తాయి, వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటుంది అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా? వర్షం లేనప్పుడు 100 మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా, కాలువైనా, నదైనా, వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు ఉండవు, ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా? ఒక సన్న పీక ఏదో అప్పుడప్పుడు, అది కూడా ఇక్కడెందుకు, మురికి నీళ్ళు వదులుతారు కాబట్టి, మంచినీళ్ళు కాదు. అంతేనా కాలువ? ఆ 1 మీటరేనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు ఇస్తారు. తర్వాత బాధ్యత మున్సిపాలిటీది. దానిలో టౌన్ ప్లానింగ్ అతను సంతకం పెడతాడా? TPO అనా? ఇన్ఛార్జ్ కమిషనర్ సంతకం పెడతాడా? అటెండరు, అసిస్టెంటు, ఎవరు పెడతారు? ఎవరు పెట్టినా ఆ ఫైలు, ఆ రిపోర్టు, ఆ ఇది అక్కడే ఉంటుంది. ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారుతుంది, మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు, మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి. ఏమవుద్దో మీరు ఆలోచించుకోండి, మీకే తెలుసు. కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు, ఎక్కడైనా మీరు వచ్చి మీ ఇష్టానుసారం బిల్డింగ్ కడితే పాల్గొట్టేస్తాము అని చెప్పారా? అందరికీ అదే వర్తిస్తుంది, అందరికీ అదే వర్తిస్తుంది. హైదరాబాద్లో, అంటే తెలంగాణలో హైడ్రా అని పెట్టారు. మరి దాని ముఖ్య ఉద్దేశం ఇలా కాలువల మీద, నది మీద బఫర్ జోన్ అంటే చాలా మందికి అర్థం కావటంలా. నదైనా, కాలువైనా, వాగైనా దాని విస్తీర్ణం ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో, వర్షం పడ్డప్పుడు
లెక్క వర్షం లేనప్పుడు ఇదిగో కుదించుకుపోయిందని చెప్పేసి ఇంత అవదు. అది 60 మీటర్ల, 100 మీటర్ల, 150 మీటర్ల, 200 మీటర్ల ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణం అట్టే ఉంటుంది. ఆ విస్తీర్ణానికి హెచ్చుగా అదనంగా అక్కడి నుంచి దాన్ని బఫర్ జోన్ అంటారు. కుదించుకుపోయిన సన్న కాలువ పక్కన ఉండేది కాదు బఫర్ జోన్. చాలా స్పష్టంగా చెప్తుండా. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్లకి, శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేసుంటే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇంకా పూర్తి కాల. హైడ్రా వచ్చి కట్టకుండా ఆపలా, కొన్ని దగ్గర కట్టకుండా ఆపుతుంది, కత్తిని కూడా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా నీళ్లకు సంబంధించింది. ఎందుకంటే రేపు వెంకటగిరి టౌనే మునిగే పరిస్థితులు ఉంటుంది. 2015లో చూసాం మనం, ఈ ఆక్రమణలు రాకముందే. కొన్ని ఛానల్స్ కూడా చెప్తుంటాయి, రామ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు నోరు తెరుస్తాడు, ఏమైనా కుమ్మక్కయ్యాడా. నేనే చెప్తుండా, ఆక్రమణకు గురైన ఏ బిల్డింగ్ అయినా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూల్ చేయటం తప్పకుండా జరుగుతుంది. దానిలో సంతకం పెట్టిన ప్రతి అధికారి జవాబుదారి అవుతాడు. ఇంటర్నల్ సర్క్యులేషన్లో ఉన్న రిపోర్ట్ కూడా నేను చూసిన. ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ మీద పెట్టేసి చేతులు కడుతున్నారు. ఇది వాగు, దీని బఫర్ జోన్ 9 మీటర్లు, దీని విస్తీర్ణం ఎంతని బెట్ల. నువ్వు అక్కడ పోయేసి అక్కడ సన్నకాలం ఉంది, ఇదిగో ఇంతేను దీని విస్తీర్ణం అంటే చెల్లుబాటు అవుద్దా లేదా మున్సిపాలిటీ ఆఫీసర్లకి చాలా స్పష్టంగా చెప్తుందా. ఆ వాగు విస్తీర్ణం ఆ చిన్న కాలం అయితే అంత పెద్ద బ్రిడ్జ్ ఎందుకు కట్టారండి? ఎవరైనా ఆలోచిస్తే అర్థం అవుద్ది కదా. కొత్త బ్రిడ్జ్ అన్నా మన కాలంలో కట్టారు. పాత బ్రిడ్జి ఎవరన్నా ఉన్నారా? పాత బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ పక్క ఏమంటారు చెప్తానా, చెప్పట. అదే నది కాదు, వాగే. అక్కడి నుంచి వచ్చే కదా ఈ బ్రిడ్జ్ కింద వారేది. ఎంత విస్తీర్ణం, ఇక్కడెంత విస్తీర్ణం. ఆ వాగు విస్తీర్ణం ఎంత? ఆ వాగు విస్తీర్ణం దాటిన తర్వాత బఫర్ జోన్ అనేది వస్తుంది. బఫర్ జోన్ 9 మీటర్లు, ఎక్కడి నుంచి 9 మీటర్లు, ఏ పాయింట్ నుంచి 9 మీటర్లు? మున్సిపాలిటీ వాళ్ళే మా మాస్టర్ ప్లాన్లో కైవల్య నది అని అంటారు. మా మాస్టర్ ప్రకారం దీనికి 50 మీటర్స్ బఫర్ జోన్ అంటారు. అది కూడా ఇచ్చినారు. కౌన్సిలర్ రాదమ్మా ఆర్టీఏ ద్వారా అడిగితే ఈ మున్సిపాలిటీయే ఇచ్చింది. అడగచ్చు ప్రజలు, మీ పార్టీ వాళ్ళే కదా కౌన్సిలర్స్ గా ఉండారు, మీరు రైజ్ చేయొచ్చు కదా అని. దానికే ఉదాహరణ మొన్న 26వ తేదీ కౌన్సిలర్స్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని అవమానించారు.